హాయ్ అందరికీ నమస్తే. నేను విశ్వనాథ్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. ప్రస్తుతం ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులు రాస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కొంతమంది అభ్యర్థులు ఈ యొక్క పరీక్షలు రాయబోతున్నారు. అయితే ఈ పరీక్షల్లో అత్యంత కీలకంగా కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు నిలుస్తుంది. అంతా 2025 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు జరిగినటువంటి పరీక్షల్లో ఎలాంటి కరెంట్ అఫైర్ ప్రశ్నలు అడిగారు, భవిష్యత్తులో ఎలాంటివి రావచ్చు, సో అలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. జాగ్రత్తగా ఇక్కడ ఉండేటటువంటి ప్రశ్నలు ఒకసారి ఆ ప్రశ్నల యొక్క సరళి ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, WPL లో 2 సార్లు గెలుపొందిన జట్టు ఏది? WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అంటాం. ఇందులో 2 సార్లు గెలుపొందిన జట్టు ఏది అని అడిగారండి. జట్టు ఏది అని అడిగారు. సో ఇక ఈ తరహాలో ప్రశ్నలు వచ్చేటప్పుడు మనం ఇంకోలా ఆలోచించాలి. అంటే భవిష్యత్తులో ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో మీ అందరూ కూడా ఇక్కడ గమనించవలసిన అంశం ఏదంటే, క్రికెట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయి కదా, ఇక రాబోయే పరీక్షల్లో కబడ్డీ, ఖోఖో, ప్రపంచ కప్ అలాగే కబడ్డీకి సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ అడిగే మనకు ప్రశ్న ఏదయ్యానంటే, WPLలో 2 సార్లు గెలుపొందిన జట్టు ఏది? ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది 2023లో స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఈ 2023వ సంవత్సరం నుంచి ఈ యొక్క ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీ నిర్వహిస్తూ ఉన్నారు. 2023వ సంవత్సరంలో ముంబై ఇండియన్స్ జట్టు ఈ యొక్క టైటిల్ని కైవసం చేసుకుంది. మొత్తం ఇప్పటి వరకు ఎన్నిసార్లు నిర్వహించారంటే 3 సార్లు నిర్వహించారు. మొదటిసారిగా ముంబై ఇండియన్స్, దాని తర్వాత మళ్ళీ 2024లో ఆర్సీబీ జట్టు టైటిల్ని కైవసం చేసుకుంది. ఇక ఈ ఇయర్లో అంటే 2025లో ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీని ముంబై ఇండియన్స్ జట్టు మరలా ఈ యొక్క టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ప్రశ్న, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో 2 సార్లు గెలుపొందినటువంటి జట్టు ఏది అని అడిగారు. 3 సార్లు ఈ ప్రీమియర్ లీగ్ని నిర్వహిస్తే 2 సార్లు గెలుపొందిన జట్టు ఏదంటే ముంబై ఇండియన్స్ అండి. ఆన్సర్ ముంబై ఇండియన్స్. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ 3 సార్లు నిర్వహించే ఈ టోర్నీలో 3 సార్లు కూడా రన్నర్గా నిలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మన షార్ట్కట్లో DC అని పలుకుతాం. రైట్, ఇక్కడ చూడండి. అయితే ఇక ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 2026 భవిష్యత్తులో జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ WPL టోర్నీని నిర్వహించబోతున్నారు. అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అంశాన్ని కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ ప్రశ్న ఎలాంటి ప్రశ్న అడిగారో ఒకసారి చూద్దాం. 2025లో జరిగిన నొమడిక్ ఎలిఫెంట్ విన్యాసం ఎన్నవ ఎడిషన్? చాలా జాగ్రత్తగా మరొకసారి చదువుతా చూడండి. 2025లో జరిగిన నొమడిక్ ఎలిఫెంట్ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అని అడిగారండి. మరి ఈ తరహాలో మనకి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఇంకొద్దిగా ముందుగా మనం ఆలోచించవలసిన అంశం, అంటే ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో అభ్యర్థులందరూ కూడా, అయితే భారతదేశం వేరే దేశాలతో జరుపుకునేటటువంటి విన్యాసాలు ఏమున్నాయో ఒకసారి పరిశీలించాలి మనం. ఇక్కడ శక్తి అనే విన్యాసం భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగింది. ఇక నెక్స్ట్ సూర్యకిరణ్ అనేటటువంటి విన్యాసం నేపాల్ దేశంతో భారతదేశం. ఇక నెక్స్ట్ సైక్లోన్ అనే విన్యాసం ఈజిప్ట్ దేశంతో భారతదేశం. సో ఇక నెక్స్ట్ ఇక్కడ అడిగే ప్రశ్న, 2025లో జరిగిన నొమడిక్ ఎలిఫెంట్ విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 17వ ఎడిషన్ అండి. 17వ ఎడిషన్. మరి ఇది భారత్ మంగోలియా దేశాల మధ్య జరిగిందండి. భారత్ మంగోలియా దేశాల మధ్య జరిగింది ఈ విన్యాసం. ఇక నెక్స్ట్ మరి ఈ విన్యాసం దేనికి సంబంధించిందంటే ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్గా మనం చెప్తూ ఉన్నాం. రైట్, సైనికులు చేసేటటువంటి విన్యాసం. ఇది మే 31 నుంచి జూన్ 13 వరకు నిర్వహించడం జరిగింది. మరికొన్ని ప్రశ్నలు పరిశీలిద్దాం. 2025 అటవీ జీవ వైవిధ్య వాతావరణ మెరుగుదలలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఏది అని అడిగారండి. అటవీ జీవ వైవిధ్యం వాతావరణం, ఫారెస్ట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్, ఇందులో మెరుగుదలలో ప్రథమ స్థానం గల రాష్ట్రం ఏది? అభ్యర్థులందరికీ తెలిసిన విషయమే.
జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానం కలిగిన రాష్ట్రం ఏదంటే వెంటనే కేరళ అని చెప్తాం. కానీ ప్రశ్న చాలా తెలివిగా అడిగారండి. అటవీ జీవ వైవిధ్య వాతావరణ మెరుగుదలలో ప్రథమ స్థానం కలిగిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం 2025 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందండి. ఇక రెండవ స్థానంలో కర్ణాటక స్టేట్ ఉంది. థర్డ్ ప్లేస్లో కేరళ ఉంది. ఇక 10th ప్లేస్లో మన తెలంగాణ రాష్ట్రం ఉంది. గమనించాలి అభ్యర్థులందరూ. అటవీ అటవీ దినోత్సవం మార్చ్ 21 అటవీ దినోత్సవం. జీవ వైవిధ్య దినోత్సవం మే 22. వాతావరణ దినోత్సవం మార్చ్ 23. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక నెక్స్ట్ ఇంకొక ప్రశ్న పరిశీలిద్దాం. 2025 వరల్డ్ జూడో ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? అభ్యర్థులందరూ గమనించాలి. 2025 వరల్డ్ జూడో ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? మనకి ఈ తరహాలో ప్రశ్నలు వచ్చేటప్పుడు ముందుకెళ్ళి ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకయ్యానంటే భవిష్యత్తులో ఎవరైతే పరీక్ష రాయబోతున్నారో అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, జూడో ఛాంపియన్షిప్ అడిగాడు. రేపు భవిష్యత్తులో చెస్ ఛాంపియన్షిప్, బాక్సింగ్, షూటింగ్ ఇలా విభిన్న రంగాల నుంచి అడగచ్చు మనకి. కాబట్టి క్లియర్గా ఇక్కడ ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అయితే ఈ 2025 వరల్డ్ జూడో ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అనంటే హంగేరీలో జరిగిందండి. హంగేరియాలో బుడాపెస్ట్లో నిర్వహించారు. బుడాపెస్ట్లో నిర్వహించారు. మరి ఈ 2025 ఈ వరల్డ్ జూడో ఛాంపియన్షిప్ అనేది జూన్ 13 నుంచి 30 తేదీల మధ్య జరిగింది. 2026లో ఎక్కడ నిర్వహిస్తారా అంటే అజర్బైజాన్లో నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకో, ఇలాంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక 2027లో ఎక్కడ నిర్వహిస్తారా అంటే కజకిస్తాన్ దేశంలో నిర్వహిస్తారు. మరి ఎవరైతే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు, అలాగే భవిష్యత్తులో పరీక్షలు ఎవరైతే రాయబోతున్నారో ముఖ్యంగా మీరు గమనించవలసినటువంటి అంశం, కరెంట్ అఫైర్స్ విభాగంలో 2025 జనవరి నుంచి అలాగే డిసెంబర్ వరకు జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా జాగ్రత్తగా చదివి వెళ్ళాలి. మరికొన్ని ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఇలాంటి ప్రశ్నలు మరికొన్ని మన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాం. బాయ్.